బోస్ శ్రీలంకకి అగెనెస్ట్ గా టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ ని అనౌన్స్ చేసేశారు. ఈ స్క్వాడ్ ని చూసాక కన్ఫర్మ్ గా చెప్పేయచ్చు, ఇక ఆ ముగ్గురు ఛాంపియన్ ప్లేయర్స్ కెరీర్ కి పూర్తిగా శాశ్వతంగా ది ఎండ్ కార్డ్ పడ్డట్లే అని. గంభీర్ ఆ ముగ్గురు ప్లేయర్స్ కెరీర్ ని ముగించేశాడు అని, ఇక వారికి ఎటువంటి అవకాశాలు ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయాడు అని. మరి ఎవరా ముగ్గురు ప్లేయర్స్ తెలుసుకునే ముందు శ్రీలంకతో జరిగే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం అనౌన్స్ చేసిన టీమిండియా స్క్వాడ్ ని ఫటాఫట్ చూసేద్దాం. శుభ్మన్ గిల్ కెప్టెన్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడుకల్, ఇంకా సరాంష్ జైన్. ఇది బాస్ మన స్క్వాడ్. ఇక ఇప్పుడు గంభీర్ ఏ ప్లేయర్స్ కెరీర్ ని ఖతం చేస్తున్నాడు, ఎందుకు అలా చేస్తున్నాడు, అసలు ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరో చూసేద్దాం. అందులో ఫస్ట్ నేమ్ సర్ఫరాజ్ ఖాన్. గతంలో ఈ సర్ఫరాజ్ ఖానే కొన్ని టాప్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకి విజయాల్ని అందించాడు. బట్ అంతలోనే ఓ వివాదంలో చిక్కుకున్నాడు. టీమిండియా ఫారెన్ టూర్స్కి వెళ్ళినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ విషయాల్ని లీక్ చేస్తున్నాడని గంభీర్ సర్ఫరాజ్ని టీంకి దూరం చేసేశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్ళీ సర్ఫరాజ్కి టీమిండియాలో చోటే దక్కలేదు. డొమెస్టిక్ క్రికెట్లో తన బ్యాటింగ్ బీభత్సంతో పరుగుల వరద పారించాడు. బట్ తనని మాత్రం సెలెక్ట్ చేయడం లేదు. ఓడిఐ, T20Sలో తనని అస్సలు పట్టించుకోరు. టెస్ట్ ఫార్మాట్లో బాగా ఆడినా తనని సెలెక్ట్ చేయడం లేదు. అది ఎలాంటి సిచ్యువేషన్లో, ప్రస్తుతం చాలామంది ఇండియన్ ప్లేయర్స్ ఇంజురీకి గురైన టైంలో. జనరల్గా ఇలాంటి టైంలో ఖచ్చితంగా తనకి అవకాశం ఇవ్వాలి, కానీ తనకి అవకాశం ఇవ్వట్లేదు అంటేనే ఇక తనకి ఛాన్స్ ఇచ్చే ఆలోచన గంభీర్కి లేదనే ఫిక్స్ అయిపోవాలి. సో సర్ఫరాజ్ ఖాన్ కెరీర్కి ది ఎండ్ కార్డ్ పడ్డట్లే. ఇక సర్ఫరాజ్ తర్వాత నెక్స్ట్ ప్లేయర్ మహమ్మద్ షమి. మొన్నటి వరకు వరల్డ్ కప్ అయిపోయాక తనకి T20Sలో, ODIsలో అవకాశం ఇస్తారేమో అని ఎదురు చూశాడు. కానీ షమికి ఐలాండ్ సిరీస్లో అవకాశం ఇవ్వలేదు. ఇంగ్లాండ్తో ODIs, T20Sలో కూడా అవకాశం ఇవ్వలేదు. కనీసం జింబాబ్వే సిరీస్లోనైనా ఛాన్స్ ఇస్తారు అనుకుంటే అక్కడ తనకి మొండి చేయి చూపించేశారు. పోనీ శ్రీలంక టూర్లోనైనా అవకాశం వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే బుమ్రా ఇంజురీ నుండి కోలుకున్నాడా లేదా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సిరాజ్ ఒక్కడే ఎక్కడ ఒంటరైపోతాడో అని షమి సెలెక్షన్ పక్కా అనిపించింది. బట్ శ్రీలంకతో బరిలోకి దిగే టీమిండియా స్క్వాడ్ అనౌన్స్ చేసేశారు, కానీ అందులో కూడా షమి పేరు లేదు. దీంతో షమి విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక తను ఎప్పటికీ టీమిండియా జెర్సీ ధరించలేడు అని. ఎందుకంటే సెలెక్టర్స్ షమిని పూర్తిగా పక్కన పెట్టేశారు. సో షమి కెరీర్కి కూడా ఎండ్ కార్డ్ పడ్డట్లే. కానీ షమి చాలా ఎక్సలెంట్ బౌలర్. చెప్పాలంటే బుమ్రా కంటే కూడా మంచి బౌలర్. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ బాస్. కానీ తనకి అవకాశాలే ఇవ్వట్లేదు గంభీర్. అలా ఎందుకో గంభీర్కే తెలియాలి. ఇక నెక్స్ట్ థర్డ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. సెలెక్టర్ శ్రేయస్ని వైట్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడించాలని ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం తను టీమిండియా T20 టీంకి కెప్టెన్, ODI టీంకి వైస్ కెప్టెన్. తనని ఈ 2 ఫార్మాట్లలో ఆడించాలి అని తనకి టెస్ట్ ఫార్మాట్లో అవకాశమే ఇవ్వట్లేదు. తను టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ కాదు అని అనుకుంటున్నారు సెలెక్టర్స్. బట్ శ్రేయస్ డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారించినోడే. కానీ వరుస టెస్ట్ సిరీస్లలో తన పేరు కనిపించడం లేదు అంటేనే దాని అర్థం సెలెక్టర్ శ్రేయస్ని అస్సలు కన్సిడర్ చేయట్లేదు అని. మరి ఇప్పుడే అవకాశాలు ఇవ్వకపోతే ఇక ముందు ఇంకేం అవకాశాలు ఇస్తారు? సో శ్రేయస్ అయ్యర్ టెస్ట్ కెరీర్ కూడా ముగిసిపోయినట్లే. వీరే బాస్, వీరు టెస్ట్ కెరీర్స్ని గౌతమ్ గంభీర్ ఎండ్ కార్డ్ వేసేశాడనే చెప్పాలి. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.